వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ సుభాషిణిని. పిల్లలు చదివిన విషయాలు చాలా వరకు గుర్తుకు ఉండట్లేదు అని చెప్పి చాలామంది అంటున్నారు. అలా పిల్లలు చదివిన విషయాలు గుర్తుకు ఉండాలి అని అంటే మీకు నేను ఒక శ్లోకం చెప్పాలనుకుంటున్నాను. అయితే ఈ శ్లోకం వల్ల ఏంటంటే పిల్లలు చదివిన విషయాలు గుర్తుకు ఉంటాయి, వాళ్ళు పరీక్షలు మంచిగా రాయడానికి కూడా వీలుగా ఉంటుంది. ఈ శ్లోకాన్ని రోజుకు ఒకసారి కానీ, లేదా 5 సార్లు కానీ, లేదా 21 సారి కానీ ఇలా చదివించవచ్చు. ఆ శ్లోకం ఏంటో ఒకసారి చూద్దాం. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే. ఈ శ్లోకం యొక్క భావం ఏంటంటే, జ్ఞానానికి ఆనందానికి స్వరూపమైన వాడు, స్వచ్ఛమైన స్ఫటికం వలె ప్రకాశించే ఆకృతి గలవాడు, సకల విద్యలకు ఆధారభూతుడైన ఆ హయగ్రీవ స్వామిని మేము ఉపాసిస్తున్నాము, అంటే నమస్కరిస్తున్నామని అర్థం అన్నమాట. ఇది విద్యార్థులకు ఏకాగ్రతను, జ్ఞానప్రాప్తి కోసం ఈ శ్లోకాన్ని పఠించడం వల్ల విశేష ఫలితాలని మనకు ఇస్తుంది. మీకు ఇది నచ్చినట్లయితే నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.